కాబట్టి కలెక్టర్ గారు ఒక 4 కోట్లతోటి ఐటీ కోసమే ఒక స్పెషల్గా బిల్డింగ్ కూడా ఎస్టిమేషన్ వేయించి ఇవ్వడం జరిగింది. అది కూడా మా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇచ్చి మరొక 2 ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఐటీ వాళ్ళకి ఇక్కడ మరి టాస్క్ ద్వారా మన ములుగు మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరనే ట్రైనింగ్ ఇస్తున్నాం గత 6 నెలలుగా. అందులో ట్రైన్ అయ్యేటువంటి వాళ్లకు 80 మందిలో 79 మంది దాదాపుగా ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక 3 కంపెనీలు కూడా తీసుకొచ్చి 3 ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రియేట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. అదే కాకుండా ములుగు మరి మంచి టూరిజం ప్లేస్, దాన్ని మనం గట్టమ్మ కాడ ఇందాక రియాజ్ అని అన్నట్టుగా ఖచ్చితంగా గట్టమ్మ కాడ ఎంటర్ అయితే లోపలికి పోతుంటే ఏమేమి ఉంటాయో అక్కడనే తెలిపే అటువంటి మరి బొమ్మలు కానీ లేదా మరి పెయింటింగ్స్ కానీ స్టోరీస్ కానీ తప్పకుండా రాయించి పెడతాం. ఇప్పుడు గట్టమ్మ కాడ కూడా ఒక మంచి బ్యూటిఫికేషన్ ఆల్రెడీ రామప్ప పోయే దగ్గర జంగాల్పల్లిలో చేస్తూ ఉన్నాం, అది ములుగులో కూడా ఉన్నాయి. మన గట్టమ్మ కాడ కూడా చేస్తాం, పసరాలో చేస్తాం, జంక్షన్లన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ములుగు వచ్చినామంటే అడవుల్లోకి పోతుంటే ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఇప్పుడు రామప్ప పోతుంటే అక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఆ జంక్షన్ కాడ చూస్తేనే అర్థమవుతుంది. పసర కాడ నుంచి మేడారం అయిపోతుంటే తల్లి రూపం ఏంటిది, కుంకుమ భరణిలోంచి మరి చెయ్యెత్తి కత్తి పట్టుకొని ఆనాడు యుద్ధం చేసిన ప్రతిరూపం పెడతా ఉన్నాం. తాడువాయి దగ్గరికి పోతే ట్రైబల్స్ డ్యాన్సులు పెడతా ఉన్నాం. ఇట్లా ఇక్కడికి వస్తే మంచి జంగల్ పెట్టడము, మంచి నీటి వాటర్ ఫౌంటైన్ లాగా ములుగును ప్రేమిస్తున్నాం అనేటువంటి సింబల్స్ ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ వర్కులు స్టార్ట్ అవుతుంది. కొంత టైం పడుతుంది కానీ ఖచ్చితంగా ములుగును ఉన్నతీకరిస్తాం, అభివృద్ధి చేస్తాం. మార్కెట్ ఇక్కడ ఉంటే బాగుంటుందా, ఊరుకు దూరంగా ఉంటే బాగుంటుందా అనే కొద్దిగా సందిగ్ధంగా ఉంది. కాబట్టి ఎందుకంటే మార్కెట్ అనేది చాలా విశాలంగా ఉండాలి. మరి నాన్ వెజ్ వెజ్ మార్కెట్ అనేది కూడా ఉంటుంది, కొంత పెద్దగా కూడా చేసుకోవడం ఇది చాలా అవసరం. ఆల్రెడీ బస్టాండ్ కూడా మంచి షేప్లో తయారవుతుంది. ఇట్లా మనం అన్నీ కూడా చేద్దాం. ఇక్కడటువంటి పట్టణ ప్రజలు కూడా అభివృద్ధిలో భాగం పంచుకోవాలి. అప్పుడప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ శ్రమదానం ద్వారా కానీ ఒక పుస్తకము ఏదో ఒక టేబుల్ అలాంటిది కూడా ఏర్పాటు చేయడంలో సహకరిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటూ మరి ఇక్కడ రీడర్స్గా ఉన్నటువంటి